ఎక్కడో పేలిన అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ బూడిద వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తోంది? ఈ బూడిద ప్రపంచంలో పలు దేశాల వాళ్లను రాకపోకలపైన, విమానాలపైన ప్రభావం చూపిస్తోంది. ఒక అగ్నిపర్వతం పేలుడు విమానాలు నిలిపివేయగలదు. ఒక విస్ఫోటనం పూర్తిగా ప్రపంచ వాతావరణాన్నే మార్చేయగలదు. ఇవి సాధారణ పర్వతాలు కావు. ఇవి భూమి గుండె కోతలోంచి వచ్చేటువంటి శక్తి పేలుళ్ళు. అండర్ గ్రౌండ్ ప్రెషర్, లావా, టెక్టోనిక్ ప్లేట్స్ వేల కిలోమీటర్ల దూరం బూడిద ప్రయాణించడానికి వెనుక కారణమేంటి? అగ్నిపర్వతాలు ఎలా పేలుతాయో, అగ్నిపర్వతాల నుంచి వెలువడ్డ బూడిద ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్క అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచమంతటినీ మార్చగలదా? ఇథియోపియాలో పేలిన అగ్ని ప్రమాదం నుంచి వెలువడ్డ బూడిద ఎలా ఢిల్లీ వరకు ప్రయాణించిందో తెలుసా? ఈరోజు మనం భూమి లోపల దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటపడదాం. లావా ఎలా వస్తుంది? భూకంపాలు, అగ్నిపర్వతాలకేం సంబంధం? అగ్నిపర్వత బూడిద వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి నిజమైన కారణం ఏంటి? భూమి ఉపరితలంపై ఉన్న ఈ ఖండాలు అసలు స్థిరంగా ఉండవు. ఇవి భారీ టెక్టోనిక్ ప్లేట్లు, భూమి ఉపరితలం మీద తేలియాడే పెద్ద రాతి పలకలు. ఈ పలకలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా విడిపోయినప్పుడు భూమి లోపలుండే తీవ్రమైన వేడి శిలను కరిగిస్తుంది. ఇదే శిలాద్రవం, మనం లావాగా పిలుస్తాం. ఈ శిలాద్రవం పైకి రావడానికి మార్గం దొరికితే అదే అగ్నిపర్వతం. అగ్నిపర్వతాల ఆధారంగా వాటిని 3 రకాలుగా విభజించారు. క్రియాశీల అగ్నిపర్వతాలు, ఎప్పటికప్పుడు ఉద్గారాల్ని వెలువర్చే వాటినే క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. ఇంకొకటి నిద్రాణ అగ్నిపర్వతాలు, అంటే నిద్రలో ఉన్నవి అని అన్నట్లు, కానీ మళ్లీ మేల్కొనొచ్చు, మళ్లీ విస్ఫోటనం జరిగే అవకాశం ఉంది. 3వ రకం విలుప్త అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు పేలే లేదా విస్ఫోటనానికి అవకాశం లేనివి. ప్రతి అగ్నిపర్వతం తన సొంత స్వభావంతో విస్ఫోటనం చేస్తుంది. భూమి కింద శిలలు 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కితే అవి కరిగిపోతాయి. ఈ శిలాద్రవం ఉపరితలానికి బయటకొచ్చినప్పుడు దాన్నే లావా అంటారు. అగ్నిపర్వతం కింద శిలాద్రవం కదిలితే అది ప్లేట్లపై ఒత్తిడి పెంచుతుంది. ఈ ఒత్తిడి విడుదలైతే భూకంపం వస్తుంది. అందుకే అగ్నిపర్వతాలున్న ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి. అగ్నిపర్వతాల విస్ఫోటనం సమయంలో విడుదలయ్యే లావా బూడిద ఎంత దూరం ప్రయాణిస్తుందో అనే ప్రశ్న మనకొస్తుంది. అగ్నిపర్వతాల విస్ఫోటనం సమయంలో విడుదలయ్యే లావా ఎక్కువ దూరం ప్రయాణించదు. అది 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. అగ్నిపర్వతం విస్ఫోటన సమయంలో బయటకొచ్చే బూడిద సూక్ష్మ కణాలుగా మారుతుంది. వీటి బరువు చాలా తక్కువ, అందుకే ఇవి గాల్లో సులభంగా తేలతాయి. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే. బూడిద మేఘం 10 నుంచి 20 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిన తర్వాత అది జెట్ స్ట్రీమ్ అనే అతి వేగ గాలుల ప్రవాహంలోకి చేరుతుంది. ఈ గాలులు గంటకి 200 నుంచి 300 కిలోమీటర్లు